హలో మై డియర్ వ్యూయర్స్, ఈరోజు బీరకాయ పొట్టుతో అన్నంలోకి దోశలోకి సరిపడేలాగా మంచి పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, అయినా నా స్టైల్లో కూడా చూడండి. బీరకాయల్ని శుభ్రంగా కడిగి చెక్కు తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, సాల్ట్ వేసి చక్కగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. అది పక్కన పెట్టేసి అదే గిన్నెలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి టమాటో, కరివేపాకుని కూడా చక్కగా ఫ్రై చేసి పెట్టుకొని, దాంట్లో బాగా ఫ్రై చేయడం వల్ల నల్లగా అయిపోయింది కదా, అందుకని వేరే గిన్నె పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 3 టేబుల్ స్పూన్ల నువ్వులు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, వెల్లుల్లిపాయలు, తగినంత పచ్చిమిర్చి వేసి చక్కగా దూరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఈ పల్సెస్ని పొట్టుతో పాటు టమాటోతో పాటు కలిపి మిక్సీ చేసుకోవడమే. సాల్ట్ ఆల్రెడీ ముందే వేసాను కాబట్టి మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు. దీనిలో చింతపండు ఏమీ అవసరం ఉండదు. ఇలాగే టమాటో వేసుకొని నువ్వులు వేసుకొని రుబ్బుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని మనం గట్టిగా రుబ్బుకున్నట్లయితే అన్నంతో కలిపి తినేయచ్చు. కొద్దిగా నీళ్లు పోసి లూజ్గా చేసుకుంటే ఇడ్లీ, దోశలు ఇలా బ్రేక్ఫాస్ట్ ఐటెంతో కూడా తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఫైబర్ రిచ్ ఉన్న ఈ వెజిటేబుల్ పీల్స్ పచ్చడి హెల్త్కి ఎంతో మంచిది. ఇలాగే మనం సొరకాయ పొట్టుతో కూడా పచ్చడి చేసుకోవచ్చు. దీనికి పోపు పెట్టుకోవాలి. నూనె వేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, అలాగే కరివేపాకు వీటితో చక్కగా పోపుని మంచిగా ఫ్రై చేసుకొని దానిని పచ్చడికి కలుపుకోవడమే. ఇలా చేసుకుంటే బీరకాయ పొట్టుతో పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్నిసార్లు టేస్టీగా ఉంటుందని చెప్తున్నానని నవ్వుకోవద్దు, నిజంగానే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. అప్పుడప్పుడు ఇలా వెజిటబుల్ పీల్స్తో కూడా పచ్చడి చేసుకోండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.